హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు చిన్న శ్రావణ్ ఆఫీషియల్. వీడియో అయితే కనుక మనం ఐక్యూ నుంచి ఐక్యూ నియో 10R ఈ మొబైల్ అయితే కనుక March 11th లాంచ్ అయితే చేయబోతున్నారు అనమాట. ఈ వీడియోలో అయితే కనుక మనం దీనికి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్ గురించి వీడియోలో అయితే మాట్లాడేసుకుందాం. సో దీనికి సంబంధించిన ఫీచర్స్ స్పెక్స్ గురించి ఆల్రెడీ ఐక్యూ అయితే అనౌన్స్ అయితే చేసింది. అదేవిధంగా మన దగ్గర కొన్ని కన్ఫర్మ్డ్ లీక్స్ అయితే ఉన్నాయన్నమాట స్పెసిఫికేషన్స్ కి సంబంధించి. సో డీటెయిల్ గా మనం వీడియోలో అయితే మాట్లాడేసుకుందాం. ఇంకా వీడియోని స్టార్ట్ చేయబోయే ముందు వీడియోని లైక్ చేయకుండా ఉంటే లైక్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మనం ఐక్యూ నియో 10R ఫీచర్స్ అండ్ స్పెక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇందులో డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే కనుక ఇది డిస్ప్లే సైజ్ చూసుకుంటే కనుక 6.78 ఇంచ్ తో అయితే వస్తుంది. ఇది AMOLED పంచ్-హోల్ డిస్ప్లే అనమాట. ఇంకా ఇందులో 144 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. 2000 Hz టచ్ సాంప్లింగ్ రేట్ తో అయితే వస్తుంది అనమాట. ఇది అనమాట డిస్ప్లే గురించి అయితే. ఇంకా నెక్స్ట్ వచ్చి ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే కనుక Qualcomm Snapdragon 8s Gen 3 తో అయితే వస్తుంది. ఇంకా ఇందులో ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే కనుక Android 15 తో అయితే వస్తుంది అనమాట. ఇంకా ఇందులో ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇందులో ర్యామ్ చూసుకుంటే కనుక 8GB 12GB అయితే అవైలబుల్ గా ఉంటుంది. ఇంకా ఇందులో స్టోరేజ్ చూసుకుంటే కనుక మనకి 256GB 512GB అయితే ఉంటుంది అనమాట. ఇందులో మనం SD కార్డ్ అయితే వేసుకోవడానికి ఉండదు. ఎక్స్టర్నల్ గా మీరు ఏదైనా ఓటీజీ ఉంటే కనుక కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా కెమెరా గురించి మాట్లాడుకుంటే కనుక ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16 మెగాపిక్సెల్ తో అయితే వస్తుంది. ఇది పంచ్-హోల్ కెమెరా అనమాట. ఇంకా బ్యాక్ కెమెరా వచ్చేసి మనకి 50 మెగాపిక్సెల్ తో ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో అయితే వస్తుంది అనమాట. ఇంకో కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్ తో వస్తుంది. ఇది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చి బ్యాటరీ గురించి అనమాట. ఇది మనకి 6400 mAh తో వస్తుంది. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అయితే వస్తుంది అనమాట. ఇంకా మొబైల్ కలర్స్ గురించి మాట్లాడుకుంటే కనుక 2 కలర్స్ లో మనకి అవైలబుల్ గా ఉంటుంది. ఒకటి ర్యాగింగ్ బ్లూ, నెక్స్ట్ వచ్చి మూన్ నైట్ టైటానియం. ఈ కలర్స్ లో మనకి అవైలబుల్ గా అయితే ఉంటుంది అనమాట. ర్యాగింగ్ బ్లూ చూడడానికి కొంచెం డిఫరెంట్ గా అయితే ఉంది. డీసెంట్ గా ఉన్నాయి లుక్స్ అయితే కనుక. ఇంకా మనకి మొబైల్ ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక 650+ సర్వీస్ సెంటర్స్ అయితే ఉన్నాయి. వివో సర్వీస్ సెంటర్స్. అక్కడికి వెళ్ళి మన మొబైల్ ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక అక్కడ మనం చెక్ చేయించుకోవచ్చు. ఇంకా దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే కనుక 30,000 బిలోనే ఈ మొబైల్ అయితే వస్తుంది అనమాట. దీని లాంచ్ డేట్ చూసుకుంటే కనుక March 11th ఈ మొబైల్ అయితే అఫీషియల్ గా మనకి అవైలబిలిటీకి అయితే వస్తుంది అనమాట. ఈ మొబైల్ ఎవరికి సూట్ అవుతుందంటే ఎవరైతే గేమింగ్ కోసం కానీ లేదంటే మంచి డిస్ప్లే కావాలి, ఎక్కువ బ్యాటరీ లైఫ్ కావాలి అని చెప్పి ఎవరైతే ఎక్కువ థాట్ చేస్తారో సో వాళ్ళకైతే ఈ మొబైల్ అయితే బాగుంటుంది అనమాట. అదేవిధంగా ఇందులో కెమెరాస్ కూడా డీసెంట్ గా ఉంటాయి. సో ఇది ఆల్రౌండర్ మొబైల్ అని అయితే చెప్పొచ్చు. ఓవరాల్ గా స్పెక్స్ ప్రకారం అయితే ఈ మొబైల్ అయితే చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉంది. సో మీ దగ్గర 24,000 నుంచి 27,000 లోపల మీ దగ్గర బడ్జెట్ ఉంటే కనుక మొబైల్ లాంచ్ చేసేటప్పుడు వీటి మధ్యనే ప్రైస్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు కొనదలుచుకుంటే కనుక March 11th వరకు వెయిట్ అయితే చేయండి. ఈ మొబైల్ అయితే కనుక స్పెక్స్ పరంగా చాలా మంచిగా అయితే ఉంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ అన్ని నేను మన కమ్యూనిటీ ట్యాబ్ లో అయితే పోస్ట్ అయితే చేస్తాను. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా అయితే ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఆల్.